హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. నిన్నటి పరుగు నావెల నిన్నటి ఎపిసోడ్లో సుబ్బలక్ష్మి ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి వెళ్ళడము, రాంబాబు కిష్టయ్యలు వారించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళుగా చేయడము అంతవరకు నిన్నటి ఎపిసోడ్లో జరిగింది అంది. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దామండి. రాంబాబు కిష్టయ్య మెల్లగా కళ్ళు తెరిచారు. ఎదురుగా కనపడిన దృశ్యానికి వాళ్ళ కళ్ళు సంభ్రమంతో విప్పారాయి. సుబ్బలక్ష్మి మోకాళ్ల లోతు నీళ్లలో నిలబడి వీళ్ళిద్దరి వంకే కోపంగా చూస్తుంది. ఈ చెరువు ఎండిపోయి శానాకాలమైందమ్మా, ఆ పక్క పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు కాడికి వెళ్ళండి అని సుబ్బలక్ష్మితో దారిన పోయే దానయ్య చెప్పి తన దారిన దాను వెళ్ళిపోయాడు. సుబ్బలక్ష్మి చెరువులోంచి బయటకు వచ్చి మళ్ళీ నది ఉండే వైపుకు పరిగెత్తబోయింది. కానీ రాంబాబు కిష్టయ్య ఆమెను మళ్ళీ చెరువురెక్క పట్టుకున్నారు. ప్లీజ్ మా మాట వినండి, మీరు మళ్ళీ మమ్మల్ని విదిలించి కొట్టకండి. మీరు అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో చెప్పండి, ప్రాధేయపడుతూ అడిగాడు రాంబాబు. నాకు మీతో పెళ్లి ఇష్టం లేదు అంది సుబ్బలక్ష్మి. మీరు మోసగాళ్ళు, ఎవరినో అమ్మాయిని ప్రేమించి షికారుని తిప్పారు, ఇప్పుడు కట్నం కోసము నన్ను చేసుకోవాలని అనుకుంటున్నారు. రాంబాబు ఆశ్చర్యంగా సుబ్బలక్ష్మి వంక చూశాడు. మా గురువుగారు అలాంటి వాడు కాదు, ఇక్కడ పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారని కూడా ఆయనకి తెలీదు. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఆయన ఈ పెళ్లి చూపులకి వచ్చారు. మా గురువు గారు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు, అంతేకాని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోరు అన్నాడు కిష్టయ్య. అయినా నేను ఎవరినో ప్రేమించారని మీకెలా తెలుసు అన్నాడు రాంబాబు సుబ్బలక్ష్మితో. ముందు మీ ఇద్దరు నా చేతుల్ని వదలండి చెప్తాను. ఇద్దరు సుబ్బలక్ష్మి చేతులు వదిలేశారు. నేను ఒకరోజు ఇందిరా పార్కులో ఒక అమ్మాయితో చూశాను మిమ్మల్ని. అక్కడికి నేను నా బాయ్ ఫ్రెండ్ వచ్చాము. ఓ, అర్థమైంది, నేనేమీ మీ మార్గానికి అడ్డు రావడం లేదుగా, మీరు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోండి అన్నాడు రాంబాబు. వెంటనే సుబ్బలక్ష్మి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అంత అదృష్టం నాకు లేదులేండి, నాకు ప్రేమ గీమ అంటూ నన్ను నమ్మించి అక్కడికి ఇక్కడికి తిప్పి ఇప్పుడేమో నన్ను చేసుకోనని మీరు ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానని అంటున్నాడు. నాకు ఆత్మహత్యే శరణ్యం. రాంబాబు ఆశ్చర్యంగా చూశాడు. సరోజని చేసుకుంటానని అంటున్నాడా? ఇంతకే అతని పేరు నాగరాజు. రాంబాబు కిష్టయ్య అదిరిపడ్డారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి చాలా గమ్మత్తు అనిపించింది. అనుకోకుండా వాళ్ళు నాగరాజు ఫోటోని సుబ్బలక్ష్మికి ఫోటోతో కలిపి అది ఫ్రేమ్ చేసిన విషయం మనకు తెలిసిందే. విధి విలాసం అంటే ఇదే కదా అన్నాడు కిష్టయ్య ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకుంటూ. రాంబాబు చికాకుగా కిష్టయ్య వంక చూశాడు. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళా గురువు గారు, అందులో కూడా విధిలీలలు ఇలానే ఉన్నాయి అంటూ ఒక్కసారిగా కెవ్వుమన్నాడు. గురువుగారు ఆమె. రాంబాబు కూడా కంగారు పడ్డాడు. సుబ్బలక్ష్మి మళ్ళీ నదివైపు పరుగులు తీయసాగింది. రాంబాబు కిష్టయ్య మళ్ళీ వెంబడించి సుబ్బలక్ష్మిని పట్టుకున్నారు. నన్ను వదలండి, నన్ను చేసుకోవడం మీకు ఇష్టం లేదని ఈ పెళ్లి తప్పించినా నా పెళ్లి నాగరాజుతో జరగదు కదా అంది సుబ్బలక్ష్మి నది వైపే చూస్తూ. నాగరాజు పెళ్లి జరిపించే బాధ్యత నాదని రాంబాబు సుబ్బలక్ష్మికి మాటిచ్చి నాగరాజుతో పెళ్ళి నాగరాజు సుబ్బలక్ష్మిల పెళ్లి జరిపించే బాధ్యత తనదని రాంబాబు సుబ్బలక్ష్మికి చెప్పి ఇంటికి పంపించేశాడు. నాగరాజుకు పాయింట్ దొరికింది. విసురుగా తల విదిలించాడు నాగరాజు. అతను అప్పటికి అలా 100 సార్లైనా చేసి ఉండవచ్చు. నాగరాజుకి తలుచుకుంటున్న కొద్దీ పరమ ఉక్రోషంగా, బాధగా, కోపంగా, అన్ని రకాలుగా ఉంది. అందమైన సరోజ తనది అవుతుందని అనుకున్నాడు. రాజశేఖరానికి తనంటే ఎంత ఇష్టమో హఠాత్తుగా కథ ఇలా అడ్డం తిరుగుతుందని నాగరాజు ఎప్పుడూ ఊహించలేదు. రాజశేఖరానికి కూతురంటే చాలా ప్రేమ. తన ఆస్తిని కూతురికి కొడుక్కి సగం సగం పంచి ఇస్తాడు. సరోజ తనది అయ్యుంటే సరోజ అందమైన భార్య, ఆమెకు వచ్చిన సగం ఆస్తి తనవే అయి ఉండేవిగా. ఇటు సరోజ దక్కలేదు, అటు ఆస్తి దక్కలేదు, ఇటు సుబ్బలక్ష్మి తనకు దూరం అయింది. మళ్ళీ తల విదిలించాడు నాగరాజు. దీనికంతకు కారణం రాంబాబే. వాడిని ఇప్పుడే స్టూడియోకి వెళ్ళి బెదిరిస్తే సరోజ నుండి దూరంగా తప్పుకో, లేకపోతే నీ పని ఖాళీ అని చెప్తేనో. చిక్కడపల్లి వైపు అడుగులు వేశాడు నాగరాజు. ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత ఇస్మాయిల్ ప్లీజ్ ఫోటో స్టూడియో చేరుకున్నాడు. స్టూడియోకి తాళం వేసి ఉంది అనుకున్నాడు. తల విదిలించి ముందుకు అడుగులు వేశాడు నాగరాజు. అలా మెల్లగా కాళ్ళు ఇడుచుకుంటూ కాస్త దూరం నడిచాడు నాగరాజు. ఒరేయ్ నాగు, ఎవరో పిలిచారు. పక్కకి తిరిగి చూశాడు. నాగరాజు స్నేహితుడు శంకర్రావు నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఏంటో సంగతులు అంటూ పలకరించాడు శంకర్రావు.
ఏముంటాయిలే అన్నాడు నాగరాజు. ఎలా ఉన్నావు? ఏం లేదు. బొత్తిగా ఏంటి ఈ మధ్య కనిపించలేదు? ఏంటి చాలా డల్గా ఉన్నావు? బాధగా తల విదిలిస్తూ అన్నాడు నాగరాజు. శంకర్రావు జాలిగా నాగరాజు వంక చూశాడు. నీ బాధ అర్థం చేసుకోకుండా ఉండలేనులే. ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతూ ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది అన్నాడు. నాగరాజు ఉలికి పడ్డాడు. సరోజ పెళ్ళా? ఎప్పుడు? కంగారుగా అడిగాడు శంకర్రావుని. శంకర్రావు ఆశ్చర్యంగా చూశాడు. సరోజ? ఆమెవరు? నేను మాట్లాడుతున్నది సుబ్బలక్ష్మి గురించి. నాగరాజు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. సుబ్బలక్ష్మి పెళ్ళా? నీకెలా తెలుసు? మొన్ననే తాడేపల్లిగూడెం వెళ్ళాను. మా అమ్మకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడ్డానికి వెళ్ళాను. సుబ్బలక్ష్మి వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే. నేను వెళ్ళిన రోజే సుబ్బలక్ష్మికి పెళ్లి చూపులు జరిగాయి. సంబంధం దాదాపు కుదిరినట్టే అనుకుంటున్నారు. బాధగా తల విదిలించాడు నాగరాజు. సరోజ దక్కలేదు. కనీసం సుబ్బలక్ష్మి కూడా దక్కలేదు కదా అనుకున్నాడు. ఇంతకీ పెళ్లి కొడుకెవరు? రాంబాబు అని తాడేపల్లి వాడే. తాడేపల్లిగూడెం అతనే. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడట. రాంబాబు ఏం చేస్తుంటాడు? గబగబా అడిగాడు నాగరాజు. ఇక్కడే చిక్కడపల్లిలో ఫోటో స్టూడియో ఉందట. నాగరాజు సంతోషంతో ఒక్కసారి విజిలేశాడు. సరోజకి కష్టం వచ్చింది. భీమేశ్వరరావు తలదువ్వుకొని షూస్ తీసి కాళ్లకు తొడుక్కోసాగాడు. బయటకు ఎక్కడికైనా వెళ్తున్నావా సరోజ అన్నయ్యని అడిగింది. అవును, ఏం అన్నాడు భీమేశ్వరరావు లేసి ముళ్ళు వేసి సోఫాలోంచి లేచి నిలబడుతూ. ఏ వైపు వెళ్తున్నావు? చిక్కడపల్లి వైపు. ఒరే అన్నయ్య, చిన్న సాయం చేసి పెడతావా? ఏంటి? చిక్కడపల్లిలో ఒక ఫోటో స్టూడియో కార్డు ఇస్తాను. దాన్ని పట్టుకెళ్ళి ఫోటోలు తీసుకురారా. డెవలప్ చేసి ప్రింట్స్ వేసిమని ఒక రోల్ ఇచ్చాను వాడికి. అలాగే. సరోజ లోపలికెళ్ళి కార్డు తెచ్చి అన్నయ్యకి ఇచ్చింది. అలాగే ఇస్మాయిల్ ప్లీజ్ ఫోటో స్టూడియోకి వెళ్ళి రాంబాబు ఉన్నాడేమో చూసిరా ఓసారి. అలాగే. టీషర్టులోంచి కనబడే తన కండల్ని ఒకసారి చూసుకుని బయటికి వెళ్ళాడు భీమేశ్వరరావు. భీమేశ్వరరావు వెళ్ళిన తర్వాత సరోజ హాల్లో కూర్చొని నవ్వలేదో చదువుకోసాగింది. కాసేపు అయ్యాక ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తింది సరోజ. హలో అంది. హలో అంది అవతలి కంఠం. అది నాగరాజు గొంతు. సరోజ వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. నవల తీసి 2 లైన్లు చదివిందో లేదో మళ్ళీ ఫోన్ మోగింది. హలో సరోజ, నేను చెప్పేది విను. నాగరాజు అవతల నుండి కంగారుగా అంటున్నాడు. సరోజ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. సరోజ కోపంగా రిసీవర్ ఎత్తింది. నువ్వేం చెప్పినా వినదలుచుకోలేదు. నువ్వంటే నాకు పరమ అసహ్యం అని రిసీవర్ పెట్టేయబోయింది. అవతల నుండి హలో అంటూ అయోమయంగా వినిపించింది. అది రాంబాబు గొంతు. సరోజ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. హలో రాంబాబు, నువ్వా? సారీ, మా బావ ఫోన్ చేశాడు అనుకున్నాను. ఎక్కడి నుండి? ఇంటి దగ్గర నుండి ఫోన్ చేస్తున్నాను. అవును, నువ్వు ఊరెళ్ళావా? అవును, మా ఊరు తాడేపల్లిగూడెం వెళ్ళాను. ఇప్పుడే ఊరు నుండి ఇంటికి వచ్చాను. ఏంటి చెప్పా పెట్టకుండా అంత అర్జెంటుగా ఊరెళ్ళావు? సాయంత్రం ఇందిరా పార్కుకి రా, అక్కడ విషయం చెప్పేస్తాను. ఇంకా విశేషాలేంటి? కుతూహలంగా అడిగింది సరోజ. ఇంతలో ఫోన్ కట్ అయింది. విసుగ్గా కళ్ళు చిట్లించి ఫోన్ పెట్టేసింది సరోజ. 1 నిమిషం తర్వాత ఫోన్ మళ్ళీ మోగింది. చటుక్కున ఫోను తీసింది. సారీ, ఫోన్ డిస్కనెక్ట్ అయింది. చెప్పు, ఏంటి విశేషాలు? కులాసాగా అంది సరోజ. ఫోన్ డిస్కనెక్ట్ అయిందా? నువ్వే డిస్కనెక్ట్ చేస్తున్నావని అనుకున్నాను. విశేషం చెప్పడానికే ఫోన్ చేశాను. మాట్లాడింది రాంబాబు కాదు, నాగరాజు. నువ్వా? మళ్ళీ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సరోజ. 10 సెకండ్లకి ఫోన్ మళ్ళీ మోగింది. ఫోన్ ఎత్తకుండా కాసేపు చూసింది సరోజ. ఫోన్ చేస్తుంది ఒకవేళ రాంబాబేమో. ఆ ఆలోచన రాగానే వెంటనే ఫోన్ ఎత్తింది. హలో హలో సరోజ, దయచేసి ఫోన్ పెట్టేకు. నీకు ఉపయోగపడే ఒక విషయం చెప్తున్నాను. నువ్వు ఘోరంగా మోసపోతున్నావు. నాగరాజు గబగబా చెప్పాడు. ఏంటా విషయం? అసహనంగా అడిగింది సరోజ. రాంబాబు తాడేపల్లిగూడెం వెళ్ళాడు, మళ్ళీ వచ్చేశాడు. నీకు తెలుసా? తెలుసు. ఊరు నుండి ఇప్పుడే వచ్చాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఎందుకు వెళ్ళాడో చెప్పాడా? లేదు, తర్వాత చెప్తానని అన్నాడు. ఎందుకు చెప్తాడు? చెప్తే నువ్వు చెయ్యి జారిపోతావుగా. పెళ్ళి అయ్యేదాకా నిన్ను ఉపయోగించుకోవద్దు. మరి సరదాకి ప్రేమ కావాలి, కట్నంతో పెళ్ళి కావాలి. ఏమిటి నువ్వనేది? సరోజ చెయ్యి రిసీవర్ చుట్టూ బిగుసుకుపోతుంది. రాంబాబు తాడేపల్లిగూడెంకి పెళ్లి చూపుల కోసం వెళ్ళాడు. బహుశా ఊరెళ్లే ముందు నీకు చెప్పి ఉండకపోవచ్చు. సంబంధం కుదిరిపోయినట్టే. బాగా కట్నం ఇస్తున్నారంట. సరోజ చేతిలోంచి రిసీవర్ జారిపడిపోయింది. నీకెవరు చెప్పారు? నీరసంగా అడిగింది. గూడెంలో పెళ్లి కూతురు ఇంటి పక్క ఇల్లు నా స్నేహితుడిది. వాడు అక్కడ ఉన్నప్పుడే ఈ పెళ్లి చూపులు జరిగాయంట. నాకు ఇందాక బజార్లో కనిపించి చెప్పాడు.
నువ్వు చెప్పేదంతా నిజమేనా? నమ్మకం లేకపోతే ఆ రాంబాబుని అడిగి తెలుసుకోరాదు. వాడు నువ్వు అనుకునేంత అమాయకుడేం కాదు. ఏ నాటికైనా నీకు నేనే కావలసిన వాడిని. నాగరాజు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. సరోజని చెప్పలేని నిస్సత్తువ ఆవహించింది. నాగరాజు చెప్పింది నిజమేనా? అబద్ధమైతే ఎంత బాగుండు. మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి హలో అంది సరోజ. హలో, నేనే సరోజ. ఫోన్ డిస్కనెక్ట్ అయింది అన్నాడు రాంబాబు. రాంబాబు గొంతు వింటూనే సరోజ టెన్షన్ ఫీల్ అయింది. రాంబాబు, నేనే విషయం అడగనా అంది. ఏంటి? నువ్వు మీ ఊరు ఎందుకు వెళ్ళావు? సాయంత్రం పార్కులో కలుస్తున్నాగా, అప్పుడు చెప్తాను. పెళ్లి చూపులకు వెళ్ళావు కదూ? అరే, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? రాంబాబు గొంతులో సర్ప్రైజ్ వినిపించింది. యూ బిచ్, ఐ హేట్ యూ గట్టిగా అరిచి సరోజ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. కొన్ని క్షణాల తర్వాత ఫోన్ మళ్ళీ మోగింది. ఎత్తకూడదని అనుకుంటూనే మనసులో ఏదో ఆశ పీకుతుంటే ఫోన్ ఎత్తింది సరోజ. సరోజ, ప్లీజ్ నేను చెప్పేది విను. ఫోన్ డిస్కనెక్ట్ చెయ్యకు. మా నాన్నకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే ఊరెళ్ళాను. అంతేగాని నాకు పెళ్లి చూపులని నాకే తెలీదు. నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు. నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అంటూ జరిగిన విషయం మొత్తం సరోజకి వివరించాడు రాంబాబు. మరో గమ్మత్తు తెలుసా? ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ బావ ఫోటోతో ఇంకో అమ్మాయితో ఫోటో కలిపి కాపీ చేశామే, ఆ అమ్మాయే. అంతకంటే గమ్మత్తైన విషయం ఏంటంటే నాగరాజు ఆ అమ్మాయినే ప్రేమించి మోసం చేసింది. సరోజ పకపకా నవ్వింది. అమ్మయ్యా, నీ సందేహం తీరిపోయినట్టేనా? మరి సాయంత్రం మనం పార్కులో కలుస్తున్నట్టేగా? సరిగ్గా సాయంత్రం 6ంటికి నీకోసం పార్కులో ఎదురు చూస్తుంటాను. అలాగే, బాయ్. ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సరోజ. 1 గంట తర్వాత భీమేశ్వరరావు వచ్చాడు. ఇవిగో ఫోటోలు. రాంబాబు స్టూడియో తాళం వేసింది. ఫోటోల కవర్ చేతికందించి లోపలికి వెళ్ళిపోయాడు భీమేశ్వరరావు. సరోజ తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది. కవర్లోంచి ఫోటోలు తీసింది. మొదటి ఫోటో చూసింది. అందమైన గులాబీలు. ఎంత బాగా వచ్చిందో ఫోటో. గులాబీ రేకుల మీద మంచు బిందువులు కూడా ఫోటోలో స్పష్టంగా పడ్డాయి. రెండో ఫోటో తీసింది. పువ్వు మీద వాలి ఉన్న రంగురంగుల సీతాకోక చిలుక ఫోటో అది. ఆ ఫోటో కూడా చాలా బాగుంది. దాన్ని తీసి పక్కన పెట్టింది. మూడో ఫోటో. ఆ ఫోటో చూస్తూనే సరోజ గుండె క్షణం పాటు ఆగింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. గుండె లయ తప్పి కొట్టుకోసాగింది. హఠాత్తుగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. ఆమె తలగడ మీద వాలిపోయింది. కన్నీళ్లతో తలగడ తడిసిపోయింది. పాపం రిక్షావాడు. ఏయ్ రిక్షా, వస్తావా? ఫుట్పాత్ నుంచి లావుపాటైనా అరిచాడు. వస్తాను బాబాయ్య అంటూ రిక్షావాడు లావుపాటైన దగ్గరికి పరుగున రిక్షా లాక్కొని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి బాబాయ్య? స్టేట్ బ్యాంక్ కాలనీయా బాబాయ్య? నిజంగానా బాబాయ్య? అక్కడికే కదా బాబాయ్య? సత్య ప్రమాణకంగా అక్కడికేనా బాబాయ్య? ఎక్కండి బాబాయ్య. హడావిడిగా సీటు దులిపాడు రిక్షావాడు. లావుపాట అయినా అనుమానంగా రిక్షావాడిని చూశాడు. నేను స్టేట్ బ్యాంక్ కాలనీకి వెళ్తే నీకెందుకంత సంతోషం? రిక్షావాడు అటు తిరిగి నాలిక కొరుక్కొని ఇటు తిరిగి నవ్వాడు. అక్కడ నా ఇంకి ఉంది బాబాయ్య. సరే, ఎంతో కొంత అడుగు, లేకపోతే దిగిన తర్వాత ఇంతివ్వు అంతివ్వు అని గొడవ పెట్టుకుంటావు. పర్లేదు బాబాయ్య, మీరెంత ఇస్తే అంతే తీసుకుంటాను. నీతో లాభం లేదు కానీ వేరే రిక్షా చూసుకుంటానులే అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు లావుపాటైన. వద్దు బాబాయ్య, నా రిక్షానే ఎక్కండి బాబాయ్య. 5 రూపాయలు ఇవ్వండి బాబాయ్య బతిమాలాడు రిక్షావాడు. 5 రూపాయలు ఎందుకు? 3 రూపాయలే ఇస్తాను. అలాగే బాబాయ్య. సీటు దులిపాడు రిక్షావాడు. లావుపాటైన రిక్షా ఎక్కాడు. కాస్త దూరం వచ్చాక రిక్షావాడు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. బాబాయ్య, మీరు అదే కాలనీలో ఉంటారా బాబాయ్య? అవును, ఏం? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు బాబాయ్య? లావుపాటైనకి అనుమానము ఇంకా బలపడింది. ఇలా నెమ్మదిగా ఇన్ఫర్మేషన్ లాగి రాత్రిపూటో లేదా పగలు ఇంటి దగ్గర మగవాళ్ళు లేనప్పుడో ఇల్లంతా దోచుకుంటారు. మా ఇంట్లో ఎంతమంది ఉంటే నీకెందుకో? ఊరికే అడుగుతున్నాను బాబాయ్య. తొక్కేటప్పుడు అలా ఊసులాడుతూ ఉంటే అలసట తెలియదు కదా బాబాయ్య. చెప్పండి బాబాయ్య. మా ఇంట్లో చాలామంది మేము ఉంటాంలే. రాత్రి పగలు ఎప్పుడు మగవాళ్ళు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా దొంగలు పడ్డారా బాబాయ్య అడిగాడు రిక్షావాడు. అంతే. లావుపాటైనకి పూర్తిగా అనుమానము బలపడిపోయింది. వీడి ప్రశ్నలకి సమాధానం ఇవ్వకూడదు అనుకున్నాడు. చెప్పు బాబాయ్య. నేను చెప్పను, నాకు తెలీదు. అయినా ఏంటి నీ వెర్రిమొర్రి ప్రశ్నలు? నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వాలా? చెప్పు బాబాయ్య. నేను నీకు చెప్పను. త్వరగా తొక్కు, దుక్కలా ఉన్నావు. అంత మెల్లగా తొక్కుతామే. తప్పు బాబాయ్య, అలా అనకూడదు బాబాయ్య. పోనీ మీ ఇంటి దగ్గర హత్య ఏదైనా జరిగిందా బాబాయ్య? హత్య ఏమో నాకు తెలీదు. నువ్వు త్వరగా తొక్కు. విధవ ప్రశ్నలు నువ్వును. చెప్పు బాబాయ్య. నేను చెప్పను.
బాబయ్య బాధగా అరిచాడు రిక్షావాడు. అలా అనకండి బాబయ్య, నా ప్రశ్నకి జవాబు చెప్పండి బాబయ్య. నేను చెప్పను, చచ్చినా చెప్పను, నాకు తెలియదు. నిజంగా తెలీదా బాబయ్య? తెలియదు. అయితే రిక్షా దిగు బాబయ్య, ఇంకా స్టేట్ బ్యాంక్ కాలనీ రాందే, రాకపోయినా దిగు బాబయ్య, లేకపోతే షూట్ చేస్తాను. రిక్షా ఆపి సీట్ మించి దిగి అన్నాడు. ఏంట్రోయ్ మాటలు మీరుతున్నావు, ఒళ్ళు బలిసిందా? రంకే వేశాడు లావుపాటైన. నేను దిగను, మా ఇంటి దగ్గర దింపు మర్యాదగా. రిక్షావాడు నడుముకి కట్టుకున్న గుడ్డలోంచి పిస్తోల్ తీశాడు. త్వరగా దిగు బాబయ్య, లేకపోతే షూట్ చేస్తాను బాబయ్య అన్నాడు లావుపాటైనకు గురి పెడుతూ. లావుపాటైన కంగారుగా రిక్షా దిగి వెళ్ళిపోయాడు. ఎంత ఇవ్వమంటావు వణుకుతూ అడిగాడు. ఏమీ అక్కర్లేదులే, నా కళ్ళ ముందు నుండి నువ్వు తక్షణం వెళ్ళిపో బాబయ్య, లేకపోతే షూట్ చేసిస్తాను బాబయ్య. లావుపాటైన కంగారుగా పరుగులాంటి నడకతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరో రిక్షావాడు మొదటి రిక్షావాడికి ఎదురుగా రిక్షా తక్కుకొని వచ్చాడు. ఏమైంది సార్ అన్నాడు వాడు. ఏ ఇన్ఫర్మేషను దొరకలేదు అంటూ పెదవి విరిచాడు రిక్షావాడి వేషంలో ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీరామ్. అయినా మీరు రిక్షావాడి వేషంలో ఇన్వెస్టిగేషన్ చేసేప్పుడు బక్క వాళ్ళని రిక్షా ఎక్కించుకోవాలి కానీ ఇదేంటి సార్? కానిస్టేబుల్ 111 వాపోయాడు. బాస్ తెలివి తక్కువతనానికి. నువ్వు నోర్మై, లేకపోతే షూట్ చేస్తాను. సాయంత్రం ఇందిరా పార్కులో రాంబాబు వాచ్ వంక చూశాడు. టైం సరిగ్గా 6 గంటలైంది. అప్పటికల్లా ఎన్నిసార్లు చూశాడో వాచ్ వంక. సరోజ ఇంకా రాలేదు. ఇప్పుడేగా 6 అయింది, వస్తుందిలే అనుకుంటుండగా కాస్త దూరంలో క్రోటన్స్ దగ్గర స్కై బ్లూ కలర్ శారీలో అటు తిరిగి నిలబడి ఉన్న సరోజ రాంబాబుకి కనిపించింది. అమ్మ దొంగ, ఇక్కడ ఉన్నావా అని అనుకుంటూ మెల్లగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళి వెనుక నుండి కళ్ళు మూశాడు రాంబాబు. హాయ్ రాజా, వచ్చేశావా అంది ఆమె సంతోషంగా. వచ్చేశారా అని పరవశంగా కళ్ళు మూసుకుంటూ అన్నాడు రాంబాబు. మరుక్షణం రాంబాబు చెంప చెల్లుమన్నది. బిత్తరపోయి కళ్ళు తెరిచిన రాంబాబుకి ఎదురుగా కోపంగా చూస్తూ ఆమె నిల్చొని ఉంది. ఆమె సరోజ కాదు. వెనుక నుండి చూసి సరోజ అని పొరపడ్డాడు రాంబాబు. క్షమించండి, మిమ్మల్ని వెనుక నుండి చూసి నా సరోజ అని అనుకుని అలా వచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. రాంబాబు నీళ్లు నమ్మాడు. ఏంటి లల్లి, ఏమైనా ట్రబుల్ ఇస్తున్నాడా అంటూ అప్పుడే వచ్చాడు ఒక వ్యక్తి చొక్కా చేతులు పైకి మడుస్తూ. లేదులే డార్లింగ్, నన్ను ఎవరో అనుకుని పలకరించారట అంటూ అతని చేయి పట్టుకుని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాంబాబు ఓసారి చెంప తడుముకున్నాడు. ఆడాళ్ళు చూడడానికి చాలా నాజుగ్గా ఉంటారు కానీ చేతుల్లో బలం బాగానే ఉంటుంది బాబోయ్ అనుకున్నాడు రాంబాబు. అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. మరో 5 నిమిషాలు గడిచాయి. మరోసారి వాచి వంక చూసి పార్క్ గేటు వంక చూసిన రాంబాబుకి సరోజ అటువైపుగా రావడం కనిపించింది. తఠాన్న సిమెంట్ బెంచ్ మీద నుండి లేచి సరోజకి ఎదురు వెళ్ళాడు రాంబాబు. వచ్చేశావా సరోజ? ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆమె తీక్షణంగా రాంబాబు ముఖంలోకి చూసింది. రాంబాబు తెల్లబోయి ఆమె వంక చూసి ఏదో అనేంతలో ఆమె చెయ్యి రివ్వున గాల్లో తేలి రాకెట్ వేగంతో రాంబాబు చెంపని తాకింది. రాంబాబుకి బాధ కన్నా ఆశ్చర్యం ఎక్కువేసింది. ఇందాక వెనుక నుండి ఆమె ఎవరో అచ్చం సరోజలాగుంది. ఈమె అయితే ముఖంతో సహా అచ్చుగుద్దినట్టు సరోజలాగానే ఉంది. రాంబాబుకి 10 క్షణాల వరకు ఏమీ కనిపించలేదు, రంగురంగుల చుక్కలు తప్ప. ఒక్కసారి తల విదిలించి చూశాడు. ఎదురుగా ఆమె కన్నీళ్లతో కనిపించింది. సారీ అండి, మీ చేతులు పట్టుకొని అల్లరి చేయాలనే తలంపు నాకు లేదండి. నేను మిమ్మల్ని నా సరోజ అనుకున్నానండి. మీరు అచ్చు నా సరోజలాగే ఉన్నారండి. అంతేగాని నేను జులాయి వెదవని కాదండి చెంపరుద్దుకుంటూ అన్నాడు రాంబాబు. జులాయి అయినా పర్వాలేదు, నువ్వు చాలా ప్రమాదకరమైన మనిషివి, మోసగాడివి, నమ్మించి దగా చేసేవాడివి, తడిగుడ్డతో గొంతులు కోసేవాడివి. ఆమె వెక్కి ఏడవసాగింది. పొరపాటున నా మనిషిని అనుకొని చెయ్యి పట్టుకున్నంత మాత్రాన మీరు నా గురించి మరీ ఇంత దారుణంగా అంచనా వేయడం న్యాయం కాదండి. జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. ప్లీజ్ ఏడవకండి. నేను కూడా నిన్ను ప్రేమించినందుకు చింతిస్తున్నాను కళ్ళు తుడుచుకుంటూ అంది. రాంబాబు ఆశ్చర్యంగా చూశాడు. మీరు నన్ను ప్రేమించడం ఏంటి? ఇంతకీ మీరెవరు? అవునులే, కొత్త అమ్మాయిని ఎవరినో పట్టుకుంటావు, అందుకే నేనెవరిని అని అడుగుతున్నావు. మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. రాంబాబు బుర్ర గోక్కున్నాడు. నేను గుర్తులేని సరే, పోనీ ఈ ఫోటోలో నా అమ్మాయి గుర్తుందా రాంబాబు? ఆ ఫోటోని చూస్తూనే రాంబాబు ఉలిక్కిపడ్డాడు. తన కౌగిట్లో కళ్ళు మూసుకుని ఉన్న నీలిమ. రాంబాబుకి వెంటనే కళ్ళ ముందు ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం సినిమా రీల్లా తిరిగింది.
ఆ రోజు నీలిమ తన స్టూడియోకి వచ్చింది. నికాన్ కెమెరాలో ఫిల్మ్ లోడ్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో చూపించమని అడిగింది రాంబాబుని. తను అన్ని వివరాలు చెప్పాడు. చివరగా సెల్ఫ్ టైమర్ గురించి చెప్పాడు. అప్పుడు నీలిమ సెల్ఫ్ టైమర్ సెట్ చేసి కెమెరా ముందు వెళ్ళి నిల్చుంది. హఠాత్తుగా ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంటే తను ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు. అప్పుడు కెమెరా క్లిక్ మంది. అది ఆ ఫోటోనే. చెప్పు సరోజ, నేను సరోజనే గుర్తులేదు. పోనీ ఈ అమ్మాయి నీలిమనైనా గుర్తు ఉందా? సరోజ క్రోధంగా అడిగింది. రాంబాబుకి నవ్వొచ్చింది. అయితే ఈ ఫోటో గురించా సరోజ? నువ్వు నన్ను మోసగాడివని, ప్రమాదకరమైన వాడివని ఇప్పుడు అన్నేసి మాటలు నన్ను అనుకున్నావు. ఇప్పుడు ఆమె పేరు కూడా అప్పుడైతే ఆమె పేరు కూడా నాకు పేరు కూడా తెలీదు. ఆమెను మాత్రం కౌగిలించుకున్నావు, అంతేనా? ఇంకా నన్ను నమ్మించడానికి ఏవేవో కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించకు రాంబాబు. ఈ రోజుతో నీకు నాకు చెల్లు. సరువు రాంబాబు చేతిని పట్టుకున్నాడు. సరోజ రాంబాబు చేతిని విదిలించి కొట్టింది. నీ మొహం కూడా నాకు చూపించడానికి ప్రయత్నించకు. గుడ్ బాయ్. సరువు రాంబాబు బాధగా పిలిచాడు. సరోజ విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాంబాబు పచ్చికలో పక్కూలిపోయాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. పరుగు నావెల్లో ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ని రేపటి కార్యక్రమంలో, రేపటి ప్రోగ్రాం పరుగు నావెల్లో రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.